ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనము దేవుని మార్గము చక్కగా మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో, మనకి ఏదైతే అడ్డుబండలుగా ఉన్నాయో, ఏదైతే సమస్యలుగా ఉన్నాయో, ఏదైతే ఇబ్బందిగా ఉన్నాయో, ఏదైతే నష్టాలుగా ఉన్నాయో, అవన్నీ దేవుడు వర్ధిల్లకుండా చేసేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనకి శత్రువులు అయిపోయి ఉన్నారు. మనము యేసయ్యని నమ్మేకుంది మనకి శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. శత్రువులు మనతోనే ఉంటారు, మనతో మాట్లాడతారు. ఎప్పుడు మనతో ఉండేటువంటి వారు కూడా శత్రువులు అయిపోతారు. దేనికంటే వాళ్ళలో దురాత్మలు దూరి మన పైన కోపం రేపుతుంది, పగ రేపుతుంది, లేనిపోని మాటలు రేపుతుంది. ఈ లోకంలో తెరచిన సమాధి అంటే బూతులు మన గురించి చెడ్డగా ఇతరులకు చెప్తారు, మన గురించి ఇతరులకి ఏడ్చి చెప్తారు. అదేవిధంగా ఎలా చెప్పినా కూడా మనము భయపడాల్సిన అవసరం లేదండి. మనము నమ్మేది దేవుణ్ణి నమ్ముతున్నాం. మనకి ఏడిసి చెప్పినా మన గురించి చెడ్డగా, లేదా ఈ లోకంలో దొల్లాడిన చెప్పినా కూడా మనము ఏంటంటే మన దేవునికి తెలుసు. ఈ లోకంలో మనుషులకి లేనిపోని మాటలు చెప్పి మనుషుల దగ్గర, వేరే వాళ్ళ దగ్గర మన గురించి చెడ్డగా చేయొచ్చేమో, కానీ మన సర్వోన్నతుడైన దేవుడు మన కోసం ఉన్నాడండి. ప్రాణం పెట్టిన దేవుడు మనతో ఉన్నాడు. రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు. దేవుడు మనతో ఉంటే మనకి విరోధి ఎవరండి? సాతాను ఏమన్నా చేయగలుగుతాడా? దేవుని కృప మనతో ఉంటే దయ్యములు వెళ్ళిపోతాయండి. మనల్ని చూసి దేవుడి ఆత్మ మనలో ఉంటే సాతాను వెళ్ళిపోతుంది. ఏదో మన పవర్ కాదు, మనలో ఉండేటువంటి దేవుని శక్తి ఆ సాతాన్ని వెళ్ళగొడుతుంది. మనము దేవుని శక్తిని పొందుకునేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో గొప్ప గొప్ప సేవకులు అద్భుతాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు గొప్పగా చేస్తున్నారు. కానీ కొంతమంది సేవకులు దేవుడి ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు. కాబట్టి వాళ్ళు పరలోకానికి వెళ్తే నువ్వెవరో నాకు తెలియదు అని అక్రమము చేయి వాళ్ళు రారని యేసుక్రీస్తు వారు అంటారు. అయ్యా, నేను నీ పేరట దయాన్ని వెళ్ళగొట్టాను, స్వస్థపరిచాను కదా అని అంటే నువ్వెవరు నాకు తెలియదు అంటారు. ఎందుకంటారు? వాళ్ళు స్వస్థపరిచి వాళ్ళ పేరుగా వాళ్ళు గర్వంగా చెప్పుకున్నారు, కానీ యేసుక్రీస్తు వారి నామము మహిమపరచలేదండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మంది బిడ్డలు యేసుక్రీస్తు వారి కోసం ప్రాణాలు పెట్టేదానికి కూడా సిద్ధమైపోయారు. మనము ఆయన ఇచ్చిన శక్తి ఆయన మహిమపరిచేదానికి వాడితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడండి. మనము ఈ లోకంలో ఆయన ద్వారానే వచ్చాం. మన తండ్రి గొప్పగా అయితే అది మనకు కూడా గొప్పగా ఉంటుంది. మన తండ్రి గొప్ప అయితే చాలని అనుకోవాలి. మనము ఆయన్నే గణపరిచేటువంటి బిడలుగా ఉండాలి, కానీ నాకు మంచి పేరు రావాలి, నాకు మంచిగా ఉండాలని ఈ లోకంలో ఆజ్ఞలు అతిక్రమించి దేవుడిచ్చే శక్తితో మనం గొప్ప కార్యాలు చేస్తున్నాం. అయితే దేవుడిని బాధ పెడుతున్నామా? దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉంచాలి. మనకి ఏదైతే ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో ఈ లోకంలో చూసుకున్నప్పుడు ముళ్ళులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, మనం తట్టుకొని కింద పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినా కూడా దేవుడు నువ్వు చూసినోడు అంటే చక్కగా అన్నాడు. నువ్వు కళ్ళు మూసుకొని, మనం ఏదన్నా ఒక ప్రదేశానికి వెళ్తే డ్రైవింగ్ చేస్తున్న కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయమండి. కళ్ళు తెరిచి 4 పక్కల చూస్తూ డ్రైవింగ్ చేస్తేనే మన గమ్యానికి మనం చేరుకుంటాం. కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తే ఇంక శాశ్వతంగా మనం కళ్ళు మూసుకోవాలి, ఇంక మరణంలోకి ఖచ్చితంగా వెళ్తారు. కాబట్టి మనం ఈ లోకంలో మన మార్గాన్ని చక్కపరుచుకోవాలి. దేవుడు మనకి మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. మంచి ఏదో చెప్పాడు, చెడు ఏదో చెప్పాడు. కాబట్టి మనము మంచి మార్గంలో మనం నడిస్తే దేవుడు మనకి సహాయం చేస్తున్నారండి. మన దేవుడు అంత మంచి దేవుడు కాకుంటే ఈ లోకాన్ని ప్రేమించారు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించారు, సృష్టిని ప్రేమించాల, జీవరాశుల్ని ప్రేమించాల, చెట్లను కానీ ఈ లోకంలో ఉన్న నేచర్ని దేవుడు ప్రేమించలేదు, కానీ మనుషుల్ని ప్రేమించాడు. కాబట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి దీనుడిగా పంపించారండి. యేసుక్రీస్తు వారేమో పైనుంచి దిగిరాల. ఆయన కూడా ఒక తల్లిలో నుంచి ఒక తల్లి ఆయన కన్నది. మరియమ్మ గారు యేసుక్రీస్తు వారి గారిని కన్నారు. యేసుక్రీస్తు వారి గారు 33 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఆయన ఒక యవన ప్రాయం వచ్చేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులకి సేవ చేశారంటే గొప్ప దేవుడు వడ్రంగి పని చేసి వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని పోషించాడండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని కన్నందుకు దేవుడు రుణం తీర్చుకున్నాడు. తర్వాత ఆయన పని అప్పుడు వచ్చింది. ఆయనకి ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ టైంలో ఆయనకి
వయసు నిండిన తర్వాత అప్పుడు సువార్త ప్రకటిస్తూ ఆయనను ఊర్లో ఉన్నటువంటి శత్రువులు ఆయనకు వ్యతిరేకంగా ఆయన శిలువలోకి ఎక్కించి ఆయన ప్రాణాలు తీసేదానికి కూడా వాళ్ళు వెనకాలేదు. ఇప్పుడు కూడా మనం ఉండేటువంటి ప్రదేశంలో ఆ ఊర్లో మనం సేవ చేయాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు వర్ధిల్లా మనము ఆశీర్వదింపబడేది వాళ్ళకి కళ్ళు అప్పవు. ఏమంటే వాళ్ళ దురాత్మలు ఉన్నాయి, మనుషులతో మనం పోరాడేది కాదు. ఆ దురాత్మలు మనల్ని ఎక్కిరానికుండా తొక్కాలని చూస్తే, అయితే మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో దేవుడు వాటిని తొక్కుతాడు. కాబట్టి దేవుని ఆత్మని మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మా మార్గాలు మేము చక్కపరుచుకునే దానికి సహాయం చేయండి అయ్యా. యేసయ్యా, ఇరుకులో విశాలతనిచ్చేటువంటి దేవ, బలహీన సమయంలో బలాన్ని ఇచ్చేటువంటి దేవ, యేసయ్యా సహాయం చేయండి. మంచి ఆలోచన దయచేయండి అయ్యా, మంచి మనసును దయచేయండి అయ్యా, మంచి జీవితాన్ని దయచేయండి అయ్యా, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా, మా మార్గం అయ్యా ఇట్లా చెక్కబడిపోయి ఉంటుందయ్యా. అంటే గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, రాళ్లల్లో యేసయ్యా మా మార్గము ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మీ పాదాల దగ్గరికి వస్తే మీరు మమ్మల్ని స్వస్థపరుస్తున్నారు, బాగు చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, ప్రతి ఒక్క సమస్యలు తీసివేస్తున్నారు, ప్రతి ఒక్క కన్యలను తీసివేస్తున్న దేవా స్తోత్రమయ్యా. మిమ్మల్ని ఆశ్రయించాలయ్యా, మీ పాదాల దగ్గరికి రావాలయ్యా. యేసయ్యా, బైబుల్ అనేక మందిని స్వస్థపరిచారయ్యా. యేసయ్యా, మీ సమయం రావాలి. కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్తున్నా కూడా మీ సమయం కోసము మేము పేషెన్స్ కలిగిన దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆలస్యమైన అద్భుతం చేస్తారని ఎప్పుడైతే మీ పాదాల పైన పడి విశ్వాసంగా ఉంటామో ఆ విశ్వాసాన్ని బట్టి ఆ కార్యక్రమాలు అవుతాయి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే అల్ప విశ్వాసం జరుగుద్దా లేదా అనే ఆలోచన మాలోకి వస్తుందో ఆ మార్గాలు మళ్ళా మూసుకొని పోతాయి. మీరు తెరుస్తున్నారు, మా అల్ప విశ్వాసం ద్వారా మళ్ళా మేమే మూసుకుంటున్నామేమో. ఒకసారి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకునే శక్తిని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. ఈ లోకంలోనయ్యా మార్గం తప్పి తిరగకుండా పాపంలోకి, ఉరులోకి, శరీరాశలోకి, నేత్రాశలోకి, జీవప్రమంలోకి, ఈ లోకంలో చెత్త బ్రతుకుల్లోకి వాళ్ళు పడకుండా, వేసే రెండో మరణంలోకి వెళ్లకుండా, యవన వయసులో మీ కాడి మోయిట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అయిన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తండ్రి జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిశుద్ధాత్మ శక్తిని మాకు వరంగా ప్రసాదించమని, మాకు మంచి ఆలోచనని ఆలోచింపజేసే శక్తిని మాకు ఇవ్వమని అడుగుచున్నానయ్యా. సాతాను చదివిన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి విరామం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.